అగ్ని పరీక్షకు ఎట్లా కనిపిస్తుంది? నిజంగా అగ్ని పరీక్ష అంటే గత సీజన్ తో పోల్చుకుంటే చాలా వరస్ట్ అయిపోయింది ఈ సీజన్. అసలుకి మనుషులకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా తెలియకుండా మరి మాట్లాడుతారో, మరి దేని విషయం గురించి మాట్లాడుతారో నాకు అర్థం అవ్వట్లేదు. అసలుకి పర్సనల్స్ తీసేసి అంటే వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే వాళ్ళు కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చేసి ఈ స్టేజ్ లో కూర్చున్నారని చెప్పేసి వాళ్ళు సొంతంగా అయితే మర్చిపోతున్నారు. ఒక ఉప్పల్ బాలుని నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, నీ వీడియోస్ వల్గారిటీ అని అంటే, ఫస్ట్ నవదీప్ గారి గురించి మాట్లాడుకోవాలంటే నవదీప్ వీడియోస్ సినిమాలో తీసుకుందాం. ప్రస్తుతానికి గౌతమ్ ఎస్ఎస్సి అని సినిమా రిలీజ్ అయింది. అప్పుడేముంది, ఒక అవారాగాడి ఇంట్లో చిన్న కొడుకులా ఎట్లుంటాడో అవారాగాని గురించి చూపించారు. మొన్న చందమామ సినిమా అనేది రిలీజ్ అయింది. ఆ చందమామ సినిమాలో ఏముంది, ఒక రోగ్ క్యారెక్టర్. అది ఆ రోగ్ క్యారెక్టర్ దేనికి సంబంధించింది? అది అసలుకి పెళ్లి కాకముందుకి ఎట్లా కడుపు చేయాలని చెప్పేసి దాని గురించి చూపించిందా? మరి నీ వీడియోస్ లో ఏం క్లారిటీ ఉంది? నీ వీడియోస్ లో ఏమంటే ప్రభుత్వాన్ని ఏమన్నా మార్చేదానికి ఏమైనా ఉందా? వాడేదో వాని పుట్ట కోసం వాళ్ళ ఇంట్లో ఏమంటారు, వాళ్ళ ఇంట్లోని లైక్ ఫీడ్ చేయాలని చెప్పేసి ఆ విధంగా ఈ విధంగా ఆఖరికాడు ట్రాన్స్ లాగా యాక్టింగ్ చేసి మరి వీడు ఈ స్టేజ్కి వచ్చిండు. నాకు తెలిసి నవదీప్ ని ఏమంటారు ఉప్పల్ బాల్ పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు అయితే ఉప్పల్ బాల్ ఎక్కువ గుర్తుపడతారు. నవదీప్ అయితే నువ్వెవరో కూడా నాకు తెలియదు అని అంటారు. అంత పెద్ద ఏమంటారు సెలబ్రిటీ అంటే నాకు తెలిసినంత వరకు యూట్యూబ్ ఛానల్లో అలా ఎలా మాట్లాడతారు? ఆ బిందు మాధవి అయితే మరీ దారుణంగా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అని అంటే, నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అని అంటే, అదే ఉప్పల్ బాలు నిన్ను బిందు మాధవి నువ్వు ఒక లెస్బియనా అని చెప్పేసి అని అడిగితే ఈమె తీసుకోగలుగుతుందా? సరే, ఒకవేళ నిజంగా ట్రాన్స్జెండర్ అంటే ఇంత ముందు తమన్నా సింహాద్రి, ప్రియాంక వీళ్ళందరూ వచ్చారు కదా, మరి వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు అడగలేదు వాళ్ళని? మీరు నిజంగా ట్రాన్స్జెండరే కదా మీరు అని చెప్పేసి, ఎందుకనంటే చెప్తే చెప్పు తీసుకొని కొడతారు కాబట్టి అట్లా చెప్పలేదు. ఎందుకు ఒకప్పుడు నువ్వు బిగ్ బాస్ లో ఆడుతున్నప్పుడు నటరాజ్ మాస్టర్ తో ఏమన్నా గొడవ అవుతున్నప్పుడు ఐ స్టాండ్ ఫర్ ఏ బాయ్, ఐ స్టాండ్ ఫర్ ఏ ఉమెన్, ఐ స్టాండ్ ఫర్ ఏ ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అన్నావు. అది మర్చిపోతున్నావా నువ్వు? అభిజిత్ అయితే ఏం లేదన్న. అభిజిత్ అయితే ఇంకా నిజంగా ఒక అమ్మాయి మంచిగా ఉంటే ఆ అమ్మాయి హగ్ ఇచ్చి కిస్ ఇచ్చింది అని అంటే అమ్మాయికి డైరెక్ట్ గ్రీన్ లేపేస్తాడు. ఇంకా అట్లుంది మొత్తం. సో నేనేమన్నా అంటే అగ్ని పరీక్షకి ఎవరైతే కామనర్స్ వస్తారో వాళ్ళ బిహేవియర్ ఏంది, వాళ్ళ డిసిప్లిన్ ఏంది చూసి వాళ్ళ టాస్క్లు ఆడగలుగుతారు లేదా అని చెప్పేసి చూసి సెలెక్ట్ చేయాల్సింది. సో వాళ్ళు ఎక్కడ చిల్లర చేస్తారో చిల్లర చేసే వాళ్ళని ఎలా కొట్టాలని చెప్పేసి చేసే వాళ్ళని మీరే చిల్లర చేస్తే ఎలా? ఒక జడ్జిమెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరే చిల్లర చేస్తే ఎలా? సో నాకు కంప్లీట్ గా నచ్చలేదన్నా. సో నేనేంటంటే పర్సనల్ గా నవదీప్ కి బాడీ పెంచిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. బిందు మాధవ్ ఏంది, ఆమెకి ఎవరైనా నచ్చి బిందు మాధవ్ మీరు ఆడపులి అని చెప్పేసి అని అంటే ఆమెను తీసుకుంటారు. ఇంకా అభిజిత్ అని అంటే ఆయనకు 2 హగ్గులు కిస్ ఇస్తే ఆయన గ్రీన్ లేపుతాడు. ఇంకా అంతే, ఇంతకు మించి ఏం లేదు. చెప్పుతో నేను కూడా టచ్ చేస్తే ఎవరు శ్రీముఖి ఒక కంటెస్టెంట్ వచ్చి నా బంగారం అంటే టచ్ చేస్తే చెప్పు. నిజంగా ఆ రన్నింగ్ రాజా అంటే అతను కూడా మనకు తెలుసు అంటే గత 2-3 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నాడో పాపులారిటీ గురించి. అట్లాంటి వ్యక్తి అంటే ఒకటి చెప్తున్నా, కామనర్స్ ఎవరు వెళ్ళలేదు దాంట్లోకి, అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ వెళ్ళారు. సో అట్లాంటి వాళ్ళకు కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే రేపటి నాడు మాలాంటి కామనర్స్ వస్తే ఏం రెస్పెక్ట్ ఇస్తారు? వాడు వచ్చేసి ఏదో వాళ్ళు చెప్తుంటే వాడు చేసే టైంకి అక్కడ వస్తున్నప్పుడు అలా ఎలా మాట్లాడుతావు శ్రీముఖి? నువ్వు బిగ్ బాస్ ఏమంటారు రన్నర్ అప్ వచ్చిందే ఈ యాటిట్యూడ్ చూసి, ఈ బల్బు చూసే రన్నర్ అప్ వచ్చినావు అనుకుంటా నాకు తెలిసినంతవరకు అయితే. వాడు వచ్చి దగ్గరకు వచ్చి ఏదో కంటెంట్ చేద్దామని చెప్పేసి దగ్గరకు వస్తుంటే నువ్వు అలా ఎలా మాట్లాడుతావు అసలుకి నాకు అర్థమైతే లేదు. చెప్పు తీసుకొని కొడతా, చెంప మీద కొడతా, వాడే నేను ముట్టుకుంటున్నా, నేను హాక్ చేసుకుంటుండా. అంటే నీ టీఆర్పీ కోసం నువ్వు 10 మందిని ఎక్కిరియొచ్చు, నీ టీఆర్పీ కోసం నువ్వు 10 మందిని ఏమంటారు హేళన చేయొచ్చు. అంతేగాని నీ గురించి నీ దగ్గరకు వచ్చి మాట్లాడే అర్హత కూడా లేనప్పుడు మరి ఎందుకు పిలుస్తారు అగ్ని పరీక్షకు? మీరు ఎందుకు పిలుస్తున్నారు అగ్ని పరీక్షకి? మీరు మీ చెత్త షో. అసలు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు బిగ్ బాస్ చూడాలంటే నాగార్జున గారు, ఎన్టీఆర్ గారు, ఇది నాని గారు వీళ్ళు చేస్తుంటే మంచిగా ఏమంటారు హ్యాపీగా చూసేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష పెట్టిర్రో కామనర్స్ కి అంత ఇజ్జత్ ఇస్తలేరు, అంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి అంత ఇజ్జత్ ఇస్తలేరు. మీరు రేపన్నాడు మాలాంటి కామనర్స్ వస్తే ఏం ఇజ్జత్ ఇస్తారు? మీరు ఆడికి వచ్చినప్పుడే దెంగో అని చెప్పేసి అని అంటారేమో, అంత భయం అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే అగ్ని పరీక్ష కన్నా ముందే ఇది ఒక చెత్త షో అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఒక క్లారిటీ లేని షో ఏదైనా ఉందనంటే అది బిగ్ బాస్ షో. కొన్ని రోజులైన తర్వాత బిగ్ బాస్ షో కూడా షట్ డౌన్ అయిపోతుంది, అగ్ని పరీక్ష వల్ల షట్ డౌన్ అయిపోతుంది. సో ఒకరిని పిలిచినప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వండి, వాళ్ళకి ఏం వచ్చు ఏం తెలియదు అని చెప్పేసి తెలుసుకోండి. అంతేగాని మీ చిల్లర చేష్టలు, మీ చిల్లర పనులు కంటెస్టెంట్స్ మీద చూపెట్టకండి. నేను చెప్పాల్సింది అది.
అభిజిత్ కూడా లేడీ కంటెస్టెంట్ చెప్పులు తెలుస్తారు. టిఆర్పి అన్న, కేవలం టిఆర్పి గురించి. ఇప్పుడు ఎవరైనా సరే ఒకటి అడుగుతున్నా, నువ్వు చేయలేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అభిజిత్ ఆయన సీజన్ లో ఆడినప్పుడు ఎంత యాటిట్యూడ్ చూపించినో మనకు తెలుసు. సైలెంట్ గా ఉండి అసలు నా గురించి నీకెందుకు అన్నట్టు మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆయనకేమైంది? ఇప్పుడు సరే ఆమె షూ వెళ్ళలే, సరే ఏమంటారు ఆమెను ఎలిమినేట్ చేయండి, సరే పంపియండి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏమంటారు నువ్వు వచ్చి ఆమె షూ దిగడం ఏంది నాకు అర్థం కాదు. రేపనాడు ఆమె ఇంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ లోపలికి పోతుంది, ఆమె బాత్రూమ్ కడగనంటది, నువ్వే కడుగుతావా? కడగవు కదా. ఎందుకు ఇదంతా షో ఆఫ్. ఇగో నువ్వు కంటెస్ట్ ఉన్నప్పుడు మీరు చేసి చూపించాల్సింది, అర్థమవుతుందా? ఏవైతే ఈ కామనర్స్ ఎవరైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి కామనర్స్ ఓట్లు వేస్తే మీరు రన్నర్ అప్లు విన్నర్లు అయ్యి ఈ రోజు మా ముందర రుద్దుతామని చూస్తారు. కానీ మీకు నిజంగా చెప్తున్నా, ఇంకో సీజన్ లో మీకు అగ్ని పరీక్ష అనేది కూడా ఉండదు మీరు చేసే ఏమంటారు ఈ చెత్త పనులకి. అన్న స్పందన అని ఏం లేదన్న, అంటే ఒక మనిషితోని మనిషి మాట్లాడిన విధానంగా అయితే లేదు. ఒక కుక్కలతోనూ, అంటే కుక్కలు వస్తున్నప్పుడు మనం ఎట్లా ఏమంటారు వచ్చి నడు అని చెప్పేసి ఇట్లా అంటామో అదే విధంగా అనిపిస్తుంది ఆడ. అంతేగాని ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కానీ ఒకటి చెప్తున్నా, సరే వాళ్ళకి సిగ్గు లేకుండా వాళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు రావచ్చు ఒప్పుకుంటా. కానీ వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చే ముందు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉండొచ్చు, వాళ్ళ చుట్టాలకు అంతా చెప్పుకొని వచ్చిర్రు అనుకుంటా నాకు తెలిసినంతవరకైతే. సో మీరు వీళ్ళ రెస్పెక్ట్ తీసేస్తే వీళ్ళదే పోదు, వాళ్ళ ఇంట్లోది పోతుంది, వాళ్ళ చుట్టాలది పోతుంది. ఎందుకంటే మనం సమాజం మీద మన చిన్న తప్పు చేస్తేనే నీ కొడుకు ఇట్లా చేసిండా, నీ కూతురు ఇట్లా చేసిరా, సిగ్గుందా, కనిపించే విధానం ఇదేనా అని చెప్పేసి అని అంటారు. అట్లాంటి వాళ్ళని అంత విధంగా అవమానించిపోతుంటే రేపన్నాడు నాకు తెలిసి అగ్ని పరీక్ష వల్ల ఎవరో ఒకరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అప్పుడు ఇది పెద్ద న్యూసెన్స్ అయితే అని చెప్పేసి నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. వచ్చి నేను ర్యాంప్ చేస్తాను అన్నప్పుడు అతను నువ్వేం ర్యాంప్ చేస్తుంది ఏమొచ్చు అని చెప్పి అతను మాట్లాడిన మాటలు ఏంటిది ర్యాంప్ చేస్తానని ఒక అతను ర్యాంప్ చేస్తాను ట్రోల్స్ చేస్తానన్నారు కదా, దాని గురించి నవదీప్ కొంచెం రోస్ట్ చేస్తాను ఆయన. ఓకే, నేను అక్షయ్ ఏదైతే ఆయన లైక్ బయట యూట్యూబ్ లల్లా లేకపోతే ఇన్స్టాగ్రామ్ లా రోజు చేద్దామని చెప్పేసి అనుకుంటూ, సో అతని విషయంలో నేను కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటా. ఎందుకనంటే బయట యూట్యూబ్ గా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నప్పుడు అంటే వాడికి రోజు చేయడం కూడా రాలేదు, అదేదో పెద్ద టాలెంట్ అని చెప్పేసి లోపలికి వెళ్ళి చెప్పింది కాబట్టి అది నిజంగా టాలెంటే కాదు. వాడు బయట ఉన్నప్పుడు ఎంత చెత్త ఏదోనో మనకు తెలుసు. సో బయటికి లోపలికి వెళ్ళినప్పుడన్నా కొంచెం మంచి మాటలు ఏమన్నా మంచిగా చెప్పేసి ఉంటే బాగుంటుందని చెప్పేసి పర్సనల్ నా ఒపీనియన్. దాని రోస్టింగ్ అని ఎవరన్నారన్న, ఇప్పుడు నేను ఒక రివ్యూయర్ని, నేను రివ్యూ చెప్తా అంటే ఎవరి గురించి చెప్పినా సరే నేను చెప్పాలి, అది ఏమంటారు అది ఒక టాలెంట్ అంటారు. అంతేగాని నేను రోజు చేయాలంటే అంత మంచి ఆపర్చునిటీ రోజు చేయొచ్చు కదా. ఇది అగ్ని పరీక్ష షోనా లేకపోతే మీ బిల్డప్ పెట్టినా అని చెప్పేసి అంటే అది కూడా రోస్టే కదా నాకు తెలిసినంతవరకైతే. అవన్నీ అడగకుండా నేను దేని గురించి చెప్పాలి, దేని గురించి నాకు అర్థం అవ్వట్లేదు అని అంటే నీకు ఈడ అగ్ని పరీక్షలని అర్థమైతలేదు, నువ్వు లోపలికి పోయి ఏం బిక్తావు, అసలుకి ఏం చేయలేవు. సో నేనేం చెప్తున్నా అంటే యూట్యూబ్ లో రోజు చేసినందుకు యూట్యూబ్ లో 2-3 మీమ్లు వేసి ఏదో పెద్ద హైలైట్ చేద్దాం అన్నంత మాత్రాన లోపలికి వెళ్ళి అయితే నడవదు. సో యాజ్ ఏ కంటెస్టెంట్ గా ఆయన ఎట్లా పోయిండో లైక్ జడ్జిలు ఎంత చెత్తగా ఉండరో అక్షయ్ కూడా అంతే చెత్త ఉండని చెప్పేసి నాకు అనిపిస్తుంది పర్సనల్. తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు కదా, 6 నెలల కంటే కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు ఈ లవ్ స్టోరీ నడిపించిన వాళ్ళని తీసుకుంటారా, అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండాలా అన్న? ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ కి ఎవరెవరు అర్హులు అంటే చెప్తా. అంటే మంగ్లీ లాంటి వాళ్ళు ఎవరైతే సామాన్యుల ప్రజలు దొంగలించి బిగ్ బాస్ లోకి పోతారో, లేకపోతే జానీ మాస్టర్ ని లేకపోతే ఏమంటారు ఆయన మీద అబండాలు వేసి షష్ఠి వర్మ లాంటి ఎవరైతే వెళ్తారో, లేదా దొంగలు లేకపోతే షో ఆఫ్ చేసేటోళ్ళు, అంటే డ్రెస్సులు ఈడిదాకా వేసుకొని పోయేటోళ్ళు, వీళ్ళందరికీ అలా ఉంటుంది అన్న. వాళ్ళని సెలబ్రిటీ అంటాం మనం. కానీ కామనర్స్ విషయానికి వస్తుంటే కొంచెం పద్ధతిగా వస్తారు కదా. వాళ్ళ బాధ అంటే ఒకటి చెప్తున్నా, మీ బాధని లేకపోతే మీ కష్టాన్ని లేకపోతే అంటే ఉప్పల్ బాల్ లాగా బిగ్ బాసే నా ప్రాణం, బిగ్ బాసే నా ఊపిరి అని చెప్పేసి పోతారు కదా. అట్లాంటి వాళ్ళకైతే మీకు ఆపర్చునిటీ ఇయ్యరు. ఎందుకంటే మీరు బ్రతిమలాడుకొని కనీసం వాళ్ళ కాలు మొక్కడానికి వెళ్తున్నారు. వాళ్ళకి అట్లాంటి వాళ్ళు అవసరం లేదని అంటారు. వాళ్ళ మీద రోజు చేసి వాళ్ళ మీద వేసి అది చేశానంటే పోవచ్చు. కానీ నార్మల్ ఒకటి చెప్తున్నా, అందరైతే వెళ్ళకండి భయ్య బిగ్ బాస్ అగ్ని పరీక్షకు అయితే చెప్తున్నా. ఎవరైతే మంచిగా బాడీ పెంచుతారో, ఎవరైతే అభిజిత్కి హగ్గులు కిస్సులు ఇస్తారో, బిందు మాధవిని ఎవరైతే ఏమనంటారో నువ్వు బాగుంటావు, నువ్వు ఆడపులివి అని చెప్పేసి ఇట్లాంటి ఎవరైతే మంచిగా చేస్తారో అట్లాంటి వాళ్ళని పంపిస్తారు. కానీ మీ టాలెంట్లు ఇవేమని ఉంటే పంపించరు. కానీ ఒకటి చెప్తున్నా, అమ్మాయిలకి కొంచెం 70% బాగుంటది. ఎందుకంటే మీరు అందంగా తయారైపోయి వెళ్ళిపోయారు అనుకో, కొంచెం ఇక్కడ సగం డ్రెస్లు వేసుకొని వెళ్ళిపోయారు అనుకో, మీరు టాప్ 15కి కంపల్సరీ. ఇంకా ఏమంటారు ఇంకా కొంచెం షార్ట్ వేసుకుంటే డ్రెస్ లో మీరు ఫైనల్ దాకా కూడా వెళ్ళిపోతారు. బిగ్ బాస్ అంటే ఒక చెత్త షో, బిగ్ బాస్ అంటే అది. సో ఒకటి చెప్తున్నా, రియాలిటీ షో కాదు ఇది, ఒక స్క్రిప్టెడ్ షో. పని పాట ఏది లేనోళ్ళు
చూసే షో అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు సీరియల్ అనుకోవచ్చు, ఇప్పుడు బిగ్ బాస్ అనుకోవచ్చు.